10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ హరీష్ రావులు చేసిన మోసాన్ని ఎండగట్టారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్లు నిజాలు పేరుతో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ చేసిన తప్పులు, దోపిడీ లెక్కలను ఆధారాలతో సహా వివరించారు. ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. దీని వలన రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం జరిగింది. అంచనాలు భారీగా పెంచారు. ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు కూడా లేకుండా పోయాయి. మాజీ సీఎం కేసీఆర్ జల ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది కేవలం తప్పు మాత్రమే కాదు, ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర భవిష్యత్తును ఏపీకి తాకట్టు పెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పు వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం 80,000 కోట్లకు పెరిగింది. బీఆర్ఎస్ కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టింది. డిస్ట్రిబ్యూటరీలు, కాల్వలు, ఆయకట్టు పనులు పూర్తవ్వాలంటే 80,000 కోట్లు అవసరం. కేవలం 27,000 కోట్ల పనులే చేసి ప్రాజెక్టును 90% పూర్తి చేశామని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధం. 2015లో ప్రాజెక్టు జీవో ఇచ్చి 7 ఏండ్ల తరువాత 2022 సెప్టెంబర్ 13న డిపిఆర్ ను కేంద్రానికి పంపించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన మరో ద్రోహం ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను కట్టబెట్టడం. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ప్రారంభించగానే బీఆర్ఎస్ సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పక్కన పెట్టింది. పాలమూరు సామర్థ్యాన్ని 1 టీఎంసీకి కుదించారని మండిపడ్డారు. మేము ఎక్కడా రాజీ పడలేదు. కృష్ణా బేసిన్లో అందుబాటులో ఉన్న నీటిలో 763 టీఎంసీల వాటా కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర హక్కులను కాపాడుతాం. మరో 8 నెలల్లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రానుంది. తెలంగాణకు న్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.